హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నేను మీ ప్రమీల. వెల్కమ్ టు వంట సాగరం. ఫ్రెండ్స్, ఇవాళ మన రెసిపీ కూరలో వేపుడు కారం. ఈ వేపుడు కారాన్ని నేను సంవత్సరానికి సరిపడా తయారు చేసి ఏ విధంగా దాచుకుంటానో మీకు వీడియోలో చూపించబోతున్నాను. ఈ రెసిపీని ఎండ్ వరకు చూసి నచ్చితే కంపల్సరీ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. మరి మీరు ఏ విధంగా ఈ కారాన్ని తయారు చేసుకుంటారో కామెంట్ రూపంలో తెలియచేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ముందుగా ఎండుమిరపకాయలని ఎండలో బాగా ఆరబోసుకోవాలి. ఇక్కడ నేను 2.5 కేజీల ఎండుమిరపకాయలు తీసుకున్నాను. 2 కేజీలు కారం తక్కువగా ఉన్నవి, 1/2 కేజీ తేజకాయలు తీసుకున్నాను అన్నమాట. వీటిని మిక్స్ చేసేసి ఇలా 2 రోజులు ఎండలో ఆరబెట్టాను. ఇది వేపుడు కారం కాబట్టి ఇప్పుడు వీటిని వేపుకోవాలి. వీటిని వేపుకోవడానికి స్టవ్ మీద ఒక మూకుడు పెట్టుకొని కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ లో ఫ్లేమ్లో వీటిని వేపుకోవాలన్నమాట. ఇవి ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎండాయి. మధ్యాహ్నం వేపుకుంటే వంటగదిలో ఆ వేడికి చెమటకి ఉండలేమని నేను సాయంత్రం 5-6 ఆ టైంలో వేపుతున్నానండి. లో ఫ్లేమ్లో వీటిని వేపుకొని పక్కకు తీసుకోవాలి. మరీ ఎక్కువగా వేపుకోవద్దు. జస్ట్ హీట్ ఎక్కి కొంచెం కలర్ చేంజ్ అవుతే, కొన్ని కాయలే చేంజ్ అవుతాయి అన్నమాట కలరు. అప్పుడు వీటిని ప్రక్కకు తీసేసుకోవాలి. ఈ మిరపకాయలు లైట్గా ఈ విధంగా వేగిన తర్వాత వీటిని ఒక బేషన్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. అలాగే మిగిలిన మిరపకాయలను కూడా యాడ్ చేసుకుంటూ వాటిని లైట్గా వేయించుకున్న తర్వాత బేషన్లోకి యాడ్ చేసుకోండి. ఇలా వేపుకున్న మిరపకాయల్ని మరలా కొద్దిసేపు ఎండలో ఆరబోసుకోవాలి. నేను ఈవినింగ్ టైంలో వేపుకున్నాను కాబట్టి నెక్స్ట్ డే వీటిని మరలా ఆరపెడుతున్నాను. ఎంత బాగా ఎండితే మిరపకాయలు కారం అనేది అంత మెత్తగా ఉంటుందన్నమాట. ఇక్కడ నేను తొడిమిలు కూడా ఏమీ తీయట్లేదు. వాటిని తీయకపోయినా కూడా పర్లేదండి, కారం మాత్రం బాగానే ఉంటుంది. ఆరబోసుకోవడానికి ముందుగానే వీటిలో ఏమైనా తుక్కు కానీ ఏమైనా ఆకులు ఏమైనా ఉన్నాయేమో చూసుకొని ముందుగానే ఆరపోసుకొని తర్వాత వేపుకోండి. ఈ విధంగా నేను సాయంత్రం వరకు ఎండబెట్టానన్నమాట. ఈ వేపుడు కారంలో నేను ఏమేమి దినుసులు వేసానో చూద్దాం. ఇందులో నేను 100 గ్రాముల ధనియాలు తీసుకున్నాను, 25 గ్రాముల జీలకర్రను తీసుకున్నాను, 1 టేబుల్ స్పూన్ దాల్చిన చెక్క, 1 టేబుల్ స్పూన్ లవంగాలు, 1/2 టీ స్పూన్ మెంతులను కూడా తీసుకున్నాను. ఇప్పుడు ఇవన్నీ 1 బై 1 వేయించుకుందాం. ముందుగా స్టవ్ మీద మూకుడు పెట్టుకొని ధనియాలు యాడ్ చేసుకొని వాటిని వేయించుకోండి. లో ఫ్లేమ్లో వేయించుకోవాలి, హై ఫ్లేమ్లో వేయించుకోవద్దు. లో ఫ్లేమ్లో వేయించుకుంటేనే చక్కగా వేగుతాయి అన్నమాట. ఇవి వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇప్పుడు నేను జీలకర్ర వేయించుకుంటున్నాను. జీలకర్రను కూడా లో ఫ్లేమ్లో అదేవిధంగా వేయించుకోండి. వేయించిన తర్వాత వాటిని కూడా ప్రక్కకు తీసుకోండి. ఇప్పుడు లవంగాలు దాల్చిన చెక్క 2 కలిపి వేయించుకుంటున్నాను. ఇవి కూడా వేగిన తర్వాత వీటిని కూడా ప్రక్కకు తీసుకోండి. చివరగా మెంతులు వేయించుకొని వాటిని కూడా ఈ దినుసుల్లో యాడ్ చేసుకుంటున్నాను. ఈ విధంగా దినుసులన్నీ వేయించుకున్న తర్వాత అంతకుముందు వేయించుకున్న మిరపకాయలతో కలిపి మిల్లు పట్టించాను. మిల్లు పట్టిస్తే 2.5 కేజీల మిరపకాయలకి నాకు 2 కేజీల 300 గ్రాముల కారం అనేది తేలిందనమాట. ఇప్పుడు ఈ కారాన్ని డబ్బాల్లో పెట్టి జాగ్రత్తగా మూత పెట్టి వీటిని స్టోర్ చేసుకుంటున్నాను. ఇది నాకు దాదాపుగా 8-9 నెలల వరకు కూడా వస్తుందండి. మనం వాడే వాడకాన్ని బట్టి కారం ఉంటుంది. అయితే దీనిలో కొద్దిగా వెల్లుల్లిపాయల్ని మిక్సీ పట్టుకొని మనం ఏదైతే కారాన్ని కొద్దిగా వాడతామో ఒక డబ్బాలోకి తీసుకొని ఆ డబ్బాలో మాత్రమే ఆ వెల్లుల్లిని కలుపుకోవాలన్నమాట. ఎప్పుడైతే మనం ఈ డబ్బాలో కారం అయిపోతుందో మరలా కొద్దిగా కారాన్ని తీసుకొని మరలా వెల్లుల్లిపాయల్ని మిక్సీ పట్టుకొని కలుపుకుంటూ వాడుకోవచ్చు. అది మీకు ఎల్లుల్లిపాయలు ఇష్టం ఉంటేనే, లేకపోతే కారాన్ని ఇదే విధంగా వాడుకోవచ్చు. ఈ కారం అనేది నాకు చాలా టేస్టీ అనిపించింది. ఎప్పుడు కూడా నేను ఇదే విధంగా పట్టిస్తానన్నమాట. ఫ్రెండ్స్, ఈ రెసిపీ మీరు చూశారు కదా, నచ్చితే కంపల్సరీ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఒకవేళ మీకు ఏదైనా తేడా కనిపిస్తే మీ ఫీడ్బ్యాక్ని నాకు అందించండి.
మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.